సార్, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ మాత్రమే ఇక్కడికి ఈ అవకాశాలు ఉన్నాయని ఆగిపోతూ ఉంటారు. కానీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన విద్యా అవకాశాలపైన మీరు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాంటి ప్రోగ్రామ్స్ గురించి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? చేస్తే కొంచెం వివరాలు తెలియజేయండి సార్. అది కళ్యాణ్ నువ్వు చెప్పినట్టుగా 10th క్లాస్ ఫినిష్ అయిన స్టూడెంట్స్కి మనం చేయాల్సిన వాళ్ళ మైండ్లో అసలు ఆప్షన్స్ ఏమున్నాయి. ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటే ఇంజనీరింగ్ వైపు జేఈ మెయిన్స్ అయితే ఎన్ఐటీస్, జేఈ అడ్వాన్స్డ్ అయితే ఐఐటీస్ అనే కాకుండా బిట్సాట్ ఎగ్జామ్ గురించి, ఎప్సెట్ ఎగ్జామ్ గురించి, ఐఏఎస్సిఆర్స్ అవి కూడా మంచి కాలేజెస్ అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళకి I-18 ఎగ్జామ్, నైసర్ వెళ్దాం నెక్స్ట్ ఎగ్జామ్, సియూఈటీ ఎగ్జామ్స్, ఇలా ఇంజనీరింగ్లో మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ I-18 NIT. అలాగే బైపీసీ వాళ్ళకి నీట్ ఒకటే కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా బైపీసీ వాళ్ళకి. అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ వద్దు, లా వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి, లా అంటే ఓన్లీ అడ్వకేట్ అవడమే కాదు, లా అంటే మల్టీ నేషనల్ కంపెనీస్లో లీగల్ సెల్లో జాబ్స్ వస్తూ ఉంటాయి, లా ఫర్మ్స్ జాబ్స్ వస్తూ ఉంటాయి, జడ్జ్ ఎగ్జామ్ రాయొచ్చు, సివిల్స్ వెళ్ళొచ్చు. సో లా చేద్దాం అనుకున్న వాళ్ళకి క్లాట్ ఎగ్జామ్ గురించి, అలాగే బీబీఏ ఐఏఎంస్లో టాప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, బీబీఏ ఎంపీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఐపీమ్యాట్ ఎగ్జామ్ గురించి, అలాగే ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్ కానీ గ్రూప్స్ అర్థం అవుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఐఏఎస్ ఫౌండేషన్ గురించి, అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఇవే కాదు. 10th అయిపోయిన స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో ఎటుపక్క వెళ్ళాలి, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ ఏం తీసుకెళ్ళాలి విషయాల మీద అవేర్నెస్ అనేది నువ్వు చెప్పినట్టుగా మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ 1.5 monthలో ఆంధ్రప్రదేశ్లో మల్టిపుల్ సిటీస్లో మల్టిపుల్ ప్లేసెస్లో వీ విల్ బి కండక్టింగ్ అవేర్నెస్ సెషన్స్. దీనికి 10th ఫినిష్ అయిన స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఈవెన్ ఆ ఏరియాలో స్కూల్ టీచర్స్ కూడా వస్తే వాళ్ళు వీటి గురించి తెలుసుకొని వీటిని మిగిలిన చెప్తారు. దానివల్ల మన తెలుగు స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళగలుగుతారు. అంతేగాని ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంజనీరింగ్ మెడిసిన్లో కాకుండా వెళ్ళగలుగుతారు. కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్. అయితే దాని వివరాల గురించి మీ సిటీకి వచ్చినప్పుడైనా, మీ ఊరికి వచ్చినప్పుడైనా కూడా విల్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ దిస్.